వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జోగి రమేష్ కి ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ కి ఘన స్వాగతం పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గపు నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ఆయన అభిమానులు విస్తృత ర్యాలీ నిర్వహిస్తూ పెడన నియోజకవర్గం గూడూరు మండలం గూడూరు వద్ద గజమాలతో స్వాగతం పలికారు. గూడూరు నుండి ర్యాలీగా బయలుదేరి కృత్తివేణు మండలంలో పడతడిక గ్రామ పంచాయతీలో బుధవారం జరిగే ఓ వివాహ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొననున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గతేడాది జనవరి మాసంలో జోగి రమేష్ కు పెనమలూరు శాసనసభ సీటు కేటాయించారు. ఎన్నికల అనంతరం పెడన నియోజకవర్గానికి మొదటిసారిగా విచ్చేసిన జోగి రమేష్ కు ఘన స్వాగతంనకు ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు గూడూరు మండలం తరకటూరు వద్ద జోగి రమేష్ కు అంగరంగ వైభవంగా స్వాగతించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. తరకటూరు నుంచి గూడూరు, పెడన, బలిపర్రు, ముంజులూరు, నందమూరు, అత్తమూరు, బంటిమిల్లి మీదుగా పడతదిక వరకు భారీ వాహనాల శ్రేణితో ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఆయన అభిమానులు పాల్గొన్నారు. ఇప్పటికే గూడూరు నుంచి పడతడక వరకు జోగి రమేష్ అభిమానులు భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ గత 5 ఏళ్లుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన నియోజకవర్గానికి 2 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా జోగి రమేష్ కు బలమైన కేడర్ ఉంది. వీరందరూ జోగి రమేష్ కు స్వాగతించేందుకు తరలివచ్చారు. జై జై జోగి.